స్వాతి స్వాతి దీన్ని ఎప్పుడు నీతో పెట్టుకోమని చెప్పాను కదా. అయినా ఈ పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? ఇలా అయితే ఆస్తమా కంట్రోల్ అవుతుందా ఏంటి? నాకు ఆస్తమా లేదు, కొంచెం ఆయాస పడతాను అంతే. అయినా మన పనులు మనం చేసుకుంటే తప్ప. తనెప్పుడు అంతే. నా మీదున్న అమితమైన ప్రేమని మొహంలో కోపంగా చూపిస్తుంది. మొండి. ఇలా ప్రేమ కోపాల మధ్య సరదాగా చిలిపిగా సాగిపోతున్న మా జీవితంలోకి ఒక సమస్య వచ్చింది. సారీ, నాతోనే ఆ సమస్య పుట్టింది. శర్మ, ఎక్కడున్నావు? బయటికి రా. రా బయటికి రారా. ఎవర్రా మీరు? ఎందుకు అరుస్తున్నారు? మీ తమ్ముడు బాధితులం. రేయ్, మీ తమ్ముడు ఫ్రాడ్ గాడికి 10 లక్షలు అప్పిప్పించాడు. ఆడు ఎగ్గొట్టాడు. ఎవడు కడతాడు రా? ఎవడు కడతాడా 10 లక్షలు? ఉన్నాడుగా, కడతాడు. ఎవడి కోసం కట్టాడు? ఎవరండి వీళ్ళంతా? స్వాతి, లోపలికి వెళ్ళి 10 lakhs అమౌంట్ తీసుకురా. ఏంటి 10 లక్షలా? ఓహో, మీ తమ్ముడు జల్సాలు చేయడానికి అప్పు చేశాడా? అవి మిమ్మల్ని కట్టమంటున్నారు. ఎన్ని తిట్లు పడతారు, ఎన్నిసార్లు కడతారు? ఓసారి కట్టకపోతే తెలిసొస్తుంది. డబ్బులు లేవు, ఏమీ లేవు. ఏం చేస్తారో చేసుకోండి. కేసు పెడతారా? కోర్టులో చూసుకుందాం. సర్లే, ఎలా వసూలు చేసుకోవాలో మాకు తెలిసినా చూసుకుందాం. కట్టపోతే స్వాతి, ఎందుకు అలా బిహేవ్ చేసావురా? 10 లక్షలే కదా, పోయేదేముంది మనకి? పాపం ఏం చేస్తారో వాడిని వాళ్ళు. ఏం చేస్తారు? డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తారా? అయినా మీ తమ్ముడు మీలా తెలివి తక్కువడేం కాదు. తనకి ఎలా తప్పించుకోవాలో బాగా తెలుసు. మీరేం టెన్షన్ పడకండి. చేత్తనా కొడకలారా, ఇలా జరుగుద్ది అనుకోలేదన్నా. సారీ అన్నా. వర్కౌట్ చేయండి వర్స్ట్ చేసేసారు కదరా. అన్ని ప్లాన్ చేసుకుని తీసుకువెళ్ళాను, పోయింది, మొత్తం పోయింది. 10 లక్షలు రా. ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను? నీ సారి తీసుకుని ఎక్కడ పెట్టుకోవాలరా నేను? చెప్పు తీసుకొని కొట్టుకోవాలి నేను. చెప్పు తీసుకుని కొట్టుకోవాలి. వాటి నా కొడకలారా, ఏం మొహం చూపిస్తున్నారు? పోడ్రా. 10 లక్షలు పోయింది. చలా 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 చలా. మధు, ఆ టౌలి అమ్మా. మధు, ఓ ముద్ది అమ్మా. అడగంగానే అన్ని ఇచ్చేస్తున్నావు కదా అని ముద్దు కూడా అడిగాను. నిన్ను ఎప్పుడు కలగని ఫీలింగ్ ఇప్పుడెందుకు కలిగిందో తెలుసా నాకు. రెచ్చిపోయేంత అందాన్ని చూపించావే. చూడు, ఒక సెకండ్ ముందు ఎవడు పుట్టాడు, తరువాత ఎవడు పుట్టాడు నా బాబుకే తెలీదే. అలాంటప్పుడు ఎవరితో కమిట్ అయితే ఏంటే?